ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమర్, రారా మీరు కూర్చో. నేను కూర్చుని మాట్లాడడానికి రాలేదు అమర్. నాకు సమాధానం కావాలి. ఇక నేను ఎదురు చూడలేను. నా కూతురు దుర్గా ఎక్కడుంది అమర్? తెలీదని తెలుసుకుని చెప్తానని మాత్రం చెప్పొద్దు అమర్. ఎందుకంటే నాకు కావాల్సిన సమాధానం అది కాదు. అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా అమర్? నా అన్ని ప్రశ్నలకి నాకు త్వరలోనే సమాధానం కావాలి అమర్. లేదంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మనకున్న ఫ్రెండ్షిప్తో నీకు ఈ మాట ముందే చెప్తున్నా అమర్. నువ్వు అరుంధతి గారు దత్తత తీసుకున్న నా కూతురు దుర్గని నాకు అప్పగించకపోతే నేను నీ మీద కేసు పెట్టి జైలుకి పంపుతాను. ఆ తర్వాత నీ ఇష్టం. సరిపోయింది బావగారు. తర్వాత మాట్లాడడానికి నా దగ్గర టైం ఉన్నా మీ దగ్గర టైం లేనట్టుంది. చిత్ర, మీరు జైలుకి వెళ్లేలోపు ఆ డబ్బులేదో మాకు అరేంజ్ చేసి వెళ్ళండి. రా వినోద్. చిత్ర, రా. చిత్ర. ఏమండి, గుప్తా గారు, పవర్స్ ఉంటే భలే ఉంటుందండి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏం చేయాలంటే చేసేయచ్చు. శక్తులను దుర్వినియోగపరిచినచో ఫలితము కూడా బాగుగా ఉండును. ఎందుకు గుప్తా గారు, పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు అస్సలు చూడలేరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? తమరే మాకు అతిపెద్ద సమస్య. తమరు సవ్యముగా ఉన్నచో మేము సంతోషముగానే ఉండేదము. మీ గురించి మీకు తెలియని ఒక విషయం చెప్పనా? ఏమది? మీకు బేసిక్ గా నన్ను చూస్తే కుళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు నవ్వండి హి 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 అని. ఏంటి గుప్తా గారు, వార్డెన్ ఈయన్ని కలవడానికి ఇంటికి వస్తుంటే ఈయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారేంటి? ఏదో ఒకటి చేసి ఆయన బయటకు వెళ్ళకుండా ఆపండి ప్లీజ్. మేమేమి యూజ్ చేయము, తమరు కూడా ఏమి యూజ్ చేయవలదు. ఏమండి, ఆగండి, వార్డెన్ మేడం వస్తున్నారు. ఏమండి, బాలిక బాలిక ఏమండి ప్లీజ్ అండి వెళ్ళకండి. వార్డెన్ మేడం మిమ్మల్ని కలవడానికి వస్తున్నారండి. ఏమండి ప్లీజ్, మీకే చెప్తున్నాను, మీరు వెళ్ళిపోతే తను మీకు నిజం చెప్పలేకపోతుందండి. ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి బాలిక, నీవేమియూ నువ్వు చెయ్యలేవు. ఎందుకు చేయలేను? నాకు శక్తులు ఉన్నాయి కదా. బాలిక, నీకు శక్తులు మా ఆయన లభించిన వెళ్తున్న బండి ఆగిపోవాలి.
ఏమైంది రాథోడ్? అదే తెలియడం లేదు సార్. సడన్ గా కార్ ఆగిపోయింది. ఏంటి ప్రాబ్లం రాథోడ్? స్టార్ట్ అవడం లేదు సార్. మీరు కిందకి దిగేంత వరకు బండి స్టార్ట్ అవ్వదు. చూడు, రాథోడ్ టైం అయిపోతుంది. అదే అర్థం కావటం లేదు సార్. టైం పెట్టేలా ఉంది సార్. సరే, టైం అవుతుంది. నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. నువ్వు కార్ తీసుకొని తర్వాత ఆఫీస్కి వచ్చాయి. అలాగే సార్. అమర్, క్యాబ్ ఎందుకు? నేను డ్రాప్ చేస్తాను పదా. పర్వాలేదు మనోహరి, నీకెందుకు ఇబ్బంది? నేను క్యాబ్లో వెళ్ళిపోతా. ఇందులో ఇబ్బంది ఏముంది? అయినా నేను పని మీద అట్టే వెళ్తున్నాను. మనిద్దరం బయటకు వెళ్ళి ఎన్ని రోజులైంది? పద మరి వెళ్దాం. బాలిక, ఇచ్చట ఏదో కాలిన వాసన వచ్చుచున్నది. నీకును వచ్చుచున్నదా? ఏంటి కామెడీ చేస్తున్నారా? ఇప్పుడే ఆ కార్ నాపేస్తా. బాలిక ఆగము. మరలా అటులు అనినచో నీ శక్తులన్నీ కోల్పోయేదవు. అయ్యో గుప్తా గారు, వెళ్దామా? ఛ! మనోహర్ గారు సారుకు దగ్గరవ్వటానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. బాలిక, నీకు శక్తులు లభించినది నీ అత్యవసరమున నిన్ను ఆదుకొనుటకు, ఇటుల అనవసరముగా వాడుకొనుటకు కాదు. మిమ్మల్ని ఛ! ఛ! సారీ మేడం, సార్ని మనోహర్ గారితో వెళ్లకుండా ఆపలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే రాథోడ్. అయినా మీ కార్ పాడేలా చేసినందుకు నాకు మంచి శిక్ష పడిందిలే. అయినా మేడం, అరుంధతి మేడం,